మంత్రి కేశవ్ గారు మాట్లాడుతూ ఇవన్నీ అందరి శాఖలకు సంబంధించింది, కానీ నేనే ఇంట్రెస్ట్ తీసుకొని చెప్పానని చెప్తున్నాడు. చాలా సంతోషం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కేవలం లోకాయుక్త హెచ్ఆర్సీ కర్నూలులో ఉంటాయని చెప్పడం జరిగింది. కానీ మిగిలిన సిబిఐ కోర్టు కానీ, వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కానీ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ రెగ్యులేషన్ కమిషన్ కానీ, అలాగే నేషనల్ లా యూనివర్సిటీ కానీ, లా యూనివర్సిటీని ఆల్రెడీ 1000 కోట్లతో శాంక్షన్ అయ్యి 100 ఎకరాలు కూడా శంకుస్థాపన కూడా జరగడం జరిగింది. వాటి విషయం కూడా చెప్పలేదు అధ్యక్ష. ఇప్పుడు ఇంకోటి కడపలో ఉండేది కూడా ఎంఎస్ఎంఈది, దాన్ని అబెన్స్లో పెట్టామంటున్నారంటే అబెన్స్ అంటే దాన్ని ఎప్పుడైనా పెట్టాలనేం లేదు, క్యాన్సిల్ అయిందని చెప్పినట్టు కాదు కదా. అది కొంతకాలం దాన్ని పెండింగ్లో పెట్టచ్చు. అంత మాత్రాన దాన్ని రెగ్యులర్గా అక్కడే పెడతామనేది క్యాన్సిల్ చేసామని చెప్పొచ్చు కదా. అబెన్స్ అది కంటిన్యూ చేస్తున్నామని ఎందుకు చెప్పడం లేదు మంత్రి గారు? కాబట్టి మొదటే అన్ని విధాలుగా నష్టపోయి ఉండేది రాయలసీమ. ఒకప్పుడు రాజధాని కర్నూలులో ఉంటే ఆ రోజు త్యాగం చేయడం వల్ల హైదరాబాద్ షిఫ్ట్ చేసినప్పుడు మేము రాజధాని పోగొట్టుకున్నాం. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ఒక ఏరియాలో రాజధాని ఉంటే ఒక ఏరియాలో హైకోర్టు ఉండాలని చెప్పి గతంలో శ్రీబాగ్ ఒడంబడికలో ఉంది. దాన్ని వైలేట్ చేస్తూ కొంచెం వినండి అశోక్ బాబు గారు మీరే మంత్రి పదవులు తీసుకోండి. మీరే మంత్రి పదవులు తీసుకోండి. మంత్రులు ఎందుకు పెట్టారు మీరు? బాబు నువ్వు కూర్చోవా బాబు, మంత్రులు ఉన్నారు చెప్పడానికి. అరే మంత్రులు ఉన్నారు చెప్పడానికి నువ్వు కూర్చోవా. రాంగోపాల్ రెడ్డి గారు మీరు మంత్రి పదవి తీసుకొని మీరు మాట్లాడండి. మంత్రులకే మీరు విలువ ఇవ్వకపోతే మీరు మీ మంత్రులకి మీరు విలువ ఇవ్వండి. ప్లీజ్ మీ మంత్రులకి విలువ ఇవ్వండి. ముందు జనార్దన్ రెడ్డి గారు మీరు మేము పర్మనెంట్ కాదు మేడం, అంతమంది మాట్లాడితే ఎలా? క్లోజ్ చేయండి. అదే సార్, ఆయన అబెన్స్ లో పెట్టామంటున్నాడు. నేను చెప్పేది యాజ్ టీజ్ గా హైకోర్టు బెంచ్ పెట్టామంటున్నారు. హైకోర్టు బెంచ్. కానీ బీజేపీ వాళ్ళు హైకోర్టే పెడతామన్నారు. కూటమిలో అది కూడా భాగమే. దయచేసి నా రిక్వెస్ట్, అమ్మా మీరు చీఫ్ విప్ గా మీరు చేసి ఉండొచ్చు, చెప్పేది విని సమాధానం వేయండి. అరవడం నాకు కూడా తెలుసు, డిస్టర్బ్ చేయడం నాకు తెలుసు. చెప్పండి. ఒక సభ్యునికి విలువ సార్. ఒక సభ్యుడు చెప్పినప్పుడు వినాలా? వీలేదు సార్ మధ్యలో. క్లోజ్ చేయండి. రామారావు కూర్చోండి. క్లోజ్ చేయండి. సార్ నేను మా గౌరవ మంత్రులను అడుగుతున్నది, యాజిటీస్ ఇవన్నీ ఇట్లే కంటిన్యూ చేస్తాం. వీలైతే హైకోర్టుని తీసుకొస్తామని చెప్తే సంతోషిస్తాం. బెంచ్ అంటున్నారు, కనీసం బెంచ్ అన్నా. ప్లీజ్ సార్ మీరు చెప్పేది వినపడడం లేదు నాకు. లోకేష్ బాబు గారు చెప్పేది వినపడడం లేదు. చెప్పండి, మీరు క్లోజ్ చేయండి. యాజిటీస్ మై హంబల్ రిక్వెస్ట్. అన్ని అక్కడే కంటిన్యూ చేయాలా? రాయలసీమ అన్ని రకాలుగా దెబ్బతినింది, ఉన్న రాజధాని పోగొట్టుకుంది. కాబట్టి వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా వీటన్నింటినీ కంటిన్యూ చేస్తూ ఇంకా అడిషనల్ గా ఇంకా ఏమైనా తీసుకోవాలని కోరుకుంటున్నాం. అమ్మా కూర్చోమ్మా, కన్సర్న్ మంత్రి గారు ఉన్నారు కదా. అరే ఏం సాంప్రదాయం ఇది? అరే మంత్రి గారు ఉన్నారు కదమ్మా, నువ్వు వాట్ ఈస్ దిస్? ఇది కరెక్ట్ కాదమ్మా, దయచేసి ఇది పద్ధతి కాదు. మంత్రి గారు చెబుతా ఉంటే మీరు లేచి మాట్లాడుతూ ఉంటే ఏంటిది? అరే ఏంటిది? కన్సర్న్ మంత్రి గారు చెబుతున్నారు, మీరు ప్రతిదీ మాట్లాడితే ఎలాగా? రాయలసీమ అయితే ఆవిడ మాట్లాడమనండి, ఆయన కూర్చోమనండి. ఏంటిది సార్? ఇది కరెక్ట్ కాదు సార్. కూర్చోండి. శివరారెడ్డి గారు కూర్చోండి. మంత్రి గారు చెప్పండి. చైర్మన్ సార్, ప్రశ్నలో వారు అడిగింది లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, సిబిఐ కోర్ట్స్, వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్, ఏపీఆర్. హైకోర్టు బెంచ్ గురించి ప్రస్తావన లేదు. దాన్ని మా ప్రభుత్వమే చాలా ముఖ్యంగా స్పష్టంగా మా విధానం హైకోర్టు బెంచ్ అనేటువంటిది మీరు 3 రాజధానులు చెప్పినప్పుడు ఉంది, ఈ రోజుకి ఉంది. కమిటెడ్ గా దాని మీదే మేము స్టేట్మెంట్ ఇచ్చాం. మీ పాలసీలని మేము ఇంప్లిమెంట్ చేయడానికి లేము, మా ప్రభుత్వ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారు. మేము హైకోర్టు బెంచ్ అన్నాం, బెంచ్ కమిట్మెంట్
శాసనసభ వేదికగానే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఏదైతే లోకాయుక్త ఉందో దాన్ని షిఫ్ట్ చేయడం లేదు, హ్యూమన్ రైట్స్ కమిషన్ ని షిఫ్ట్ చేయడం లేదు, సిబిఐ కోర్ట్స్ అధ్యక్ష అవి 4 ప్రాంతాలకు 4 ఉన్నాయి అధ్యక్ష, దాంట్లో షిఫ్ట్ చేసేది ఏం లేదు అధ్యక్ష. అది 4 ప్రాంతాలకు ఆల్రెడీ 4 ఉన్నాయి, దాంట్లో వక్ఫ్ బోర్డ్ అక్కడే ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష నేను పదే మీకు మొన్న కూడా చెప్పా, మా లోకేష్ బాబు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు ఒక్కటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మంత్రులందరికీ కూడా, మీ శాఖల్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ తిరగాలి, తిప్పి చూడాలి అనేటువంటి ఆలోచనతో పోవద్దు, మంచి ఉంటే దాన్ని కంటిన్యూ చేయండి, ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగించే చూడండి, అంతే తప్ప రివర్సల్ మాత్రం మీరు ఇంటెన్షనల్ గా చేసే ఆలోచనలో పోవద్దు అని మేము ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నాం అధ్యక్ష. మా పాలసీ యాక్చువల్గా ఇక్కడ పెట్టాలని కానీ పెట్టారు, ఎస్ లెట్ ఇట్ కంటిన్యూ అనేటువంటి మ్యాగ్నానిమస్ స్టాండ్ ని మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అదే విషయాన్ని వారికి చెప్తున్నా అధ్యక్ష. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ గురించి అధ్యక్ష, ఇది ఎందుకంటే సభ్యులు అడిగారు పరిశ్రమలకి వాళ్ళే ఛాంపియన్, రాయలసీమకి ఏదో వాళ్ళ ఛాంపియన్ అని. రాయలసీమలో కియా మోటార్స్ ఎవరి టైంలో వచ్చింది అధ్యక్ష? ఈ 5 ఏళ్లలో రాయలసీమలో ఎంత పారిశ్రామిక అభివృద్ధి జరిగింది అధ్యక్ష? ఒక్క సింగిల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అధ్యక్ష. ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు ఏదైతే కొప్పర్తి మాట్లాడుతున్నారో దానికి ఫండ్స్ టైఅప్ తీసుకొచ్చింది మేము అనేటువంటిది గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. సో వీఆర్ కమిటెడ్, వీఆర్ కమిటెడ్. ఎందుకు మేము వస్తున్నాం అధ్యక్ష, కొంచెం ఓపిక వినండి. వీఆర్ కమిటెడ్. మీరు ప్రస్తావన చేశారు కాబట్టి నేను చేయాల్సి వస్తా ఉంది. 5 సంవత్సరాలు ఒక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్ తేకుండా, ఇండస్ట్రీస్ తేకుండా ఇవాళ ఇండస్ట్రియల్ ఎస్టేట్ తరలించారు. ఎందుకు జరిగింది ఎంఎస్ఎంఈ అంటే కేంద్ర ప్రభుత్వం, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టైఅప్ ఇన్స్టిట్యూట్ అధ్యక్ష. వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇది క్యాపిటల్లో ఉండాలన్నటువంటి సజెషన్ వస్తే సంబంధిత శాఖ వాళ్ళు జీవో ఇష్యూ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి వచ్చి దీన్ని ఓవరాల్ పిక్చర్ తీసుకుందాం, అబెంచ్ లో పెట్టండి అని వీళ్ళెవ్వరూ ప్రశ్నలు లేవనెత్తక ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద అబెంచ్ లో పెడుతూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ రాష్ట్రానికి రాయలసీమకి ఏది అవసరమో ఏది ప్రాముఖ్యమో అనేటువంటిది మేము నిర్ణయం తీసుకుని ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం మేము నిర్ణయాలు తీసుకుంటాం అనేటువంటిది ప్రభుత్వం నుంచి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. రెండవది సడన్ గా శ్రీబాబు ఒప్పందం గుర్తుకొచ్చింది అధ్యక్ష. 5 ఏళ్లలో 2 సభల్లో ఒక్క రోజైనా శ్రీబాగ్ ఒప్పందం గుర్తుకొచ్చింది అధ్యక్ష. శ్రీబాగ్ ఒప్పందం అసలు ఎప్పటిది అధ్యక్ష, ఎవరి మధ్య జరిగింది? తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్ర ఏర్పాటైనప్పటిది, దాని తర్వాత ఆంధ్ర ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్గా తెలంగాణతో కలిసి మారింది, తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్ర అయిపోయింది. పోనీ ఎవరు సార్ ఆ శ్రీబాగ్ ఒప్పందంలో? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద మనుషులు రాసుకున్నటువంటి ఒప్పందం కాంగ్రెస్ పార్టీని అధ్యక్ష. వాళ్ళల్లో గ్రూప్ రైవలరీస్ ఉన్నాయి అధ్యక్ష. అప్పుడు ఆ గ్రూప్ రైవలరీస్ ని అధిగమించడానికి రాసుకున్నటువంటి ఒప్పందం. మేము ఇవాళ చిత్తశుద్ధితో రాయలసీమకి నీటి తరలింపు ఏదైతే శ్రీబాగ్ ఒప్పందంలో ఉందో 5 ఏళ్లలో హంద్రీనీవాలో 1 కిలోమీటర్ కెనాల్ అయినా మీరు వైడెన్ చేశారా? ఇవాళ మా ముఖ్యమంత్రి గారు తరఫున మేమందరం కూడా చెప్తున్నాం, మాకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం హంద్రీనీవా వైడనింగ్ అనేటువంటిది మేము ప్రారంభిస్తాం. రాయలసీమకి శ్రీబాగ్ ఒప్పందంలో చెప్పినట్టుగానే చెప్పకపోయినా కూడా మేము నీటిని తీసుకుపోతాం అనేటువంటి చెప్తామన్నాం అధ్యక్ష. ఇవాళ మీరు ఇంకో రూపంలో రండి, ఎన్ని క్యూసెక్లు అనేది చెప్తాం మేము, మీరు ఇంకో రూపంలో రండి. ఇవాళ ఒక్క సింగిల్ రాయలసీమ ప్రాజెక్ట్ అధ్యక్ష, రాయలసీమలో ఉన్నటువంటి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో అయినా వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేశారేమో చెప్పమనండి అధ్యక్ష. మీరు సడన్ గా రాయలసీమ ఛాంపియన్స్ లాగా మారిపోయి ఎక్కడో ఉన్నటువంటి అంశాలన్నింటినీ తవ్వి తీసుకొచ్చి ప్రజల ముందు మళ్ళీ ఒక రాజకీయ పరమైనటువంటి కోణాన్ని నేను ఒకటే కోరుతున్నాను. ఇది వేదిక కాదు, ఇది కౌన్సిల్ వేదిక కాదు. ఇక్కడ ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడండి, మేము చెప్తాం. మీ రాజకీయ పరమైన అజెండాను తీసుకురావడానికి శాసన మండలిని వేదికగా చేసుకుని ఇదేదో రాయలసీమ ప్రభుత్వం వేరే ఆలోచనలు చేస్తుంది. రాయలసీమ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్తున్నాం.